హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక చిన్న వాస్తవాన్ని మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మరి శ్రీకృష్ణుడు నిజముగా నీతిమంతుడే, అబద్ధం ఆడతలేడు, కరెక్ట్ మాట్లాడుతుండు, వాస్తవాన్ని మాట్లాడుతుండు. అది మరి ఎక్కడ మాట్లాడుతుండు మనం విందామా? విష్ణు పురాణము 10వ అధ్యాయము 6వ వచనములో మాట్లాడుతుండు. అక్కడ జాంబవంతుడు ఒక వెలుగు వెగజల్లుతున్న శమంతకమణిని తీసుకొచ్చిండు. జాంబవంతుడు తీసుకొచ్చి శ్రీకృష్ణునితో మాట్లాడుతున్నాడు. శ్రీకృష్ణ భగవంతుడా, మరి నీవు దేవుడవు కదా, ఈ శమంతకమణిని నీవు ధరించు అని మాట్లాడుతున్నాడు. అంటే శ్రీకృష్ణుడు ఏమంటుండంటే, ఈ శమంతకమణిని నేను ధరించటానికి యోగ్యుడను కాను అంటున్నాడు. ఈ శమంతకమణిని నేను ధరించటానికి యోగ్యుడను కాను అంటున్నాడు. ఎందుకంటే నేను అనేక గంధర్వ కన్యకలతోని నేను పాపం చేసిన వాడను, నేను దీన్ని ధరించటానికి యోగ్యుడను కాను అంటుండు. అనేక గంధర్వ కన్యకలతో నేను పాపం చేశాను అని మాట్లాడుతుండు. అదొక్కటే కాక, నేనే కాక మా అన్న బలరాముడు కూడా దీన్ని ధరించే యోగ్యత లేదు బలరామునికి కూడా అని మాట్లాడుతున్నాడు. అదే కాక మళ్ళా ఏ లోకమందైనను, భూలోకమందైనను, పైలోకమందైనను, ఏ లోకమందైనను సతులతోని సంసారం చేసిన ప్రతి వాడు కూడా దీన్ని ధరించే యోగ్యత లేదు. సతులతోని సంసారం ఎవరైతే చేస్తారో వాళ్ళకు ధరించే యోగ్యత లేదు అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ చివరికి ఏమంటుండే, ఎవరైతే వెలుగై ఉన్నారో వాళ్ళే ధరించాలి అని మాట్లాడుతున్నాడు. నిజము అబద్ధం మాట్లాడుతున్నాడు. పాపం ఆయన నీతిమంతుడే, అబద్ధం మాట్లాడుతున్నాడు. కానీ మనమే తప్పుడు మాట్లాడుతున్నాం. మన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సత్యమును గ్రహించక ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన పాపం నీతిమంతుడు, అబద్ధం ఆడకుండా చెప్తున్నాడు. ఎవరైతే వెలుగై ఉన్నారో వాళ్ళే దీన్ని ధరించడానికి యోగ్యులు అంటున్నాడు. అంటే శ్రీకృష్ణుడు ఎలుగు కాదన్నట్టే కదా. ఎలుగు కాకుంటే మరి ఏమిటి మీరే అర్థం చేసుకోవాలా? నేను వెలుగును కాని అంటుండు. ఎవరైతే వెలుగై ఉన్నారో వాళ్ళే ధరించాలా దీన్ని అని అంటున్నాడు. ఏ లోకమంది అయినను మరి సర్వలోకమందు కూడా సతులతోని సంసారం చేసిన వాడు దీన్ని ధరించే యోగ్యత వానికి లేదని మాట్లాడుతున్నాడు. గట్టిగా నొక్కి మాట్లాడుతున్నాడు. ఏ లోకమంది అయినను, బలరాముడు కూడా ధరించడానికి యోగ్యత లేదు, నేను సతులతోని సంసారం చేసిన కాబట్టి నాకు కూడా ఇది మరి ధరించే యోగ్యత లేదు అని మాట్లాడుతున్నాడు. ఎంత నీతిగా మాట్లాడుతున్నాడు, కరెక్ట్ మాట్లాడుతున్నట్టు. నేను వెలుగును కాను అంటున్నాడు. వెలుగును కాకుంటే మరి చీకటి అన్నట్టుగా అర్థం. మనకు అర్థం చేసుకుంటే అంతే కదా. మరి మీరు అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఆయన కరెక్ట్ మాట్లాడుతున్నాడు, నీతిగా మాట్లాడుతున్నాడు. శమంతకమణిని ధరించడానికి నేను యోగ్యుడను గాను అంటున్నాడు. మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని మీరే గ్రహించండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.